వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆయన నిన్ననే జైలు నుండి విడుదలయ్యారు. మరుసటి రోజే జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అనుష, ఏదైతే గత 140 రోజుల నుంచి కూడా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ నిన్న బెయిల్పై అయితే విడుదలయ్యారు. దీంతో కూడా ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అయితే మాత్రం ఇలా మర్యాదపూర్వకంగా జగన్ నివాసంలో అయితే మాత్రం భేటీ అయ్యారు. వంశీతో పాటుగా తన సతీమైనటువంటి పంకజం కూడా ఇద్దరు కుటుంబ సమేతంగా వెళ్ళి జగన్ తో కూడా భేటీ అయ్యి చాలాసేపు కూడా మాట్లాడారు. అదేవిధంగా దీర్ఘకాలంగా కూడా చర్చించారు. అదే చూస్తున్నది మాత్రం మనం 140 రోజుల్లో ఏదైతే అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఏదైతే వైసీపీ నేతల్లో కూడా 140 రోజులు ఉన్నటువంటి వంశీ తన ఆరోగ్య పరిస్థితిని, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా జగన్ అయితే ముచ్చరించారు. అదేవిధంగా చాలా సేపు కూడా ఈ అదేవిధంగా చర్చలు జంచడం, అదేవిధంగా కూడా కష్టకాలంలో కూడా తనకి అన్ని విధాలుగా అంటే 140 రోజులు జైలు ఉన్నప్పుడు కూడా వెనకాల బెయిల్ వచ్చే విషయం కాంచి, అదేవిధంగా తన కుటుంబాన్ని కష్ట సుఖాలు కూడా అన్ని తెలుసుకోవడంలో పాత్ర వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ప్రత్యేకంగా అయితే మాత్రం ఇటు వంశీ అయితే మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఈ 40 రోజులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిపై, అదేవిధంగా ప్రస్తుతం ఆరోగ్య సమస్యలపై కూడా అన్నింటిని కూడా జగన్ అయితే మాత్రం వంశీ సుదీర్ఘంగా అయితే వివరించారు. అదేవిధంగా జగన్ కూడా అన్నింటిని కూడా వివరంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పార్టీ వంశీకి కానివచ్చు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి అయితే మాత్రం ఇటు జగన్ కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ధైర్యం కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మాత్రం ఇప్పటికే ఈ 140 రోజులు ఉన్నటువంటి వంశీకి 11 కేసులు అయితే మాత్రం నమోదు. దానిపై కూడా ఒక్కొక్కసారిగా కేసులో ఎదురవ్వటం, అదేవిధంగా బెయిల్ తిరస్కరించడం, అదేవిధంగా 1 కేసు 1 by 1 కూడా కేసులు వెంటడంతో పాటుగా 11 కేసులు 140 రోజులు ఏదైతే జైలు జీవితంలో గడిపినటువంటి వంశీ అయితే మాత్రం తీవ్రంగా అనారోగ్యానికి అయితే గురైనప్పటికీ కూడా బెయిల్ రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటిని కూడా వంశీ అయితే మాత్రం జగన్ కి సుదీర్ఘంగా అయితే వివరించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పార్టీని ఎలాంటి ముందడుగులు వేయాలి, ఎలాగా ఉండబోతుంది అనేది కూడా అయితే మాత్రం వంశీకి అయితే మాత్రం జగన్ కూడా వివరించారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే జగన్ పర్యటనలో వెళ్లకుండా కూడా నిన్న ఏదైతే జైలుపై విడుదలైనటువంటి 24 గంటల గడప ముందే కూడా కల్లారే జగన్ ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా వెళ్లి మాట్లాడటం అనేది కూడా ఒక ప్రాధాన్యత చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే జగన్ అయితే మాత్రం వెళ్ళి కలుస్తాడు అనుకుంటే అన్నటి వరకు కూడా జగనే స్వయంగా వల్లభనేని వంశీ ఇంటికి వచ్చి కలుస్తారు అనుకున్న సమాచారం ఉన్నప్పటికీ కూడా కానీ అలాంటి రూట్ మ్యాప్ ఏమి లేకుండా ఇటువైపు వల్లభనేని వంశీనే స్వయంగా తాడేపల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని అక్కడ మాట్లాడుతూ అక్కడ కలిసి ఈ ముచ్చరించడంపై కూడా ఒక సుదీర్ఘంగా అయితే మాత్రం ఇదొక ప్రాధాన్యత అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ఇటువైపు వైసీపీ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి, ఒక ఆనందంలో అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే జగన్ పర్యటన వల్ల కూడా కొంత ఇబ్బందులు ఏదైతే ఘటనలు ఎదురవుతున్నాయో అలాంటి ఘటనల పునరావృతం కాకుండా చూసుకునేందుకు కూడా జగన్ పర్యటనలో అఫీషియల్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయకుండా కూడా ఇలాంటి పర్యటనలు కూడా వాయిదా వేస్తారని చెప్పుకోవచ్చు. అలాంటి పర్యటన కూడా గన్నవరం వస్తే పెద్ద ఎత్తున కూడా అభిమానులు వస్తారని ఆలోచించే కూడా గన్నవరం రాకుండా కూడా కేవలం గన్నవరం వంశీనే కూడా తాడేపల్లి పిలిపించి అక్కడ మాట్లాడటం అనేది కూడా ఒక ప్రాధాన్యత కూడా కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. చూసుకున్నది మాత్రం ఇప్పటికే మరుసటి రోజు భేటీ అవడంతోనే ఒక ప్రాధాన్యత కలిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఇటేపు వల్లభనేని వంశీతో పాటుగా తన కుటుంబ సభ్యులు కూడా జగన్ తో ముచ్చరించారు. సుదీర్ఘంగా కూడా సుమారు 2 గంటల పైగా కూడా ముచ్చరించారు. దాంతో పాటుగా ఈ 140 రోజుల్లో జైల్లో ఉన్నటువంటి విధి విధానాలు గడిపిన అన్ని కూడా పోలీసులు విచారణలో ఎలాంటి క్వశ్చన్లు అడిగారు ఏంటి అనేవి కూడా జగన్ తో వివరించి అన్ని విషయాలు చెప్పినట్లుగా అయితే మనం సమాచారం తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.